హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నా ఈవినింగ్ రొటీన్ చూడండి. నాకైతే రాగానే ఫస్ట్ అయితే టీ కావాలండి. ఎందుకంటే నేను పొద్దునుంచి స్కూల్లోనే ఉంటాం కదా. సో ఆ పిల్లలతో మనకి అరిసి ఫుల్ హెడేక్ వస్తుంది అనమాట. సో నాకు సాయంత్రం రాగానే ఫస్ట్ టీ కావాలన్నమాట. ఇక్కడైతే నేను రాగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టీ పెట్టేసుకుని టీ తాగుతున్నాను అన్నమాట. అండ్ ఈరోజు కళ్యాణ్కి ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే డైలీ వాడికి ఏదో ఒకటి పెడతాను, నార్మల్ బిస్కెట్స్ అన్న బ్రెడ్స్ అన్న అలా పెడతాను. కానీ ఈరోజు వాడికి స్నాక్స్ కావాలంటే ఇప్పుడు స్నాక్స్ ప్రిపేర్ చేయాలి. నేనైతే ఇంకా ఇక్కడ టీ వేసుకుని శుభ్రంగా నా టీ ఎంజాయ్ చేస్తున్నాను. ఎంతమంది ఉన్నారు మీరు టీ లవర్స్? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈరోజు నేను స్నాక్స్కి వచ్చి పెసర పునుకులు అని వేస్తాం, తెలుసా మీకు? సో ఆ పెసర పునుకులు చేశాను అనమాట. సో పెసరపప్పుని నానబెట్టి ఇంకా గ్రైండ్ చేసి పునుకులా వేస్తాము. సో ఇందులోకి అల్లం చట్నీ చాలా ఫేమస్ అనమాట, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. కాకపోతే నాకు అంత టైం లేక జస్ట్ పునుకులు వేసాను. కళ్యాణ్ అయితే ఇక్కడ ఇంకా హోంవర్క్స్ అనమాట, స్నాక్స్ తినగానే ఇంకా హోంవర్క్స్ రాస్తాడు. ఫస్ట్ అయితే హోంవర్క్స్ కంప్లీట్ చేస్తున్నాడు. చూసారా ఎంత డీసెంట్గా కూర్చుని రాస్తున్నాం మా కళ్యాణ్ బాబు హోంవర్క్స్ అయితే. కానీ పిల్లలకి ఆల్మోస్ట్ హోంవర్క్స్ రీడింగ్ చాలా బ్రెయిన్ డెవలప్కి చాలా యూజ్ అవుతుందండి. మీరు కూడా మీ పిల్లలకి ఫస్ట్ రాగానే హోంవర్క్స్ చేపించి తర్వాత వాళ్ళకి ప్లే వదలండి. సో నేనైతే ఫస్ట్ ఇదే చేస్తాను అనమాట. స్నాక్స్ రాగానే స్నాక్స్ పెట్టేసి ఫస్ట్ హోంవర్క్స్ కంప్లీట్ చేసేస్తాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి కూర్చునే ఉంటారు, ఫుల్ టైర్డ్ అయిపోతారండి. ఒక్కొక్క రోజు అయితే డిన్నర్ కూడా చేయరు, అలాగే పడుకుంటారు అనమాట పిల్లలు. సో అందుకే నేను ఫస్ట్ హోంవర్క్స్ రీడింగ్ కంప్లీట్ అయ్యాక డిన్నర్ చేయించాక ఆ తర్వాత నేను ప్లేకి వదులుతాను అనమాట. అండ్ హోంవర్క్స్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే రీడింగ్ చేస్తున్నాడు మా బాబు. సో టెక్స్ట్ బుక్ రీడింగ్ ఇచ్చారు ఈరోజు వర్క్ అయితే మా కళ్యాణ్ బాబుకి. సో ఇక్కడైతే నేను చెప్పిస్తున్నాను అనమాట. చెప్పిస్తుంటే ఇక్కడ అన్నీ రీడింగ్ చేస్తున్నాడు. సో నాకు తెలిసి పిల్లలు హోంవర్క్ విషయంలో చాలా ఇబ్బంది పెడతారు, కానీ మా కళ్యాణ్ అయితే అలా కాదండి. సో వాడికి ఏదైనా అర్థం కాకపోతే నన్ను అడుగుతాడు తప్ప, లేకపోతే నార్మల్గా వాడే చదువుకుంటాడు, వాడే హోంవర్క్స్ అన్నీ రాస్తాడనమాట. సో ఇక్కడ నాకు ఇది అర్థం అవ్వట్లేదు అని నాకు అడుగుతున్నాడు, నేను వాడికి చెప్తున్నాను అనమాట. సో ఇది ఈ వర్డ్ ఇలాగా అని నేను వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా ఎంతలాగా చదువుతున్నాడో మా కళ్యాణ్ బాబు. అండ్ మా కళ్యాణ్ బాబు చదువుతుంటే మా మనుబాబు ఏమో మా కళ్యాణ్ బాబుని డిస్టర్బ్ చేస్తాడనమాట బాగా. సో అందుకే మనుని కాసేపు బయట ఆడుకొనిచ్చి ఆ తర్వాత కళ్యాణ్ని రీడింగ్ చేపిస్తాను నేను. సో ఇప్పుడు అందరూ అడుగుతున్నారు కళ్యాణ్ ఏ క్లాస్ అని. సో కళ్యాణ్ బాబు అయితే ఎల్కేజీ అండి. చూడండి ఎలా చదువుతున్నాడో కూర్చుని. సో బాగానే చదువుతాడండి, అలాగేం ఉండదు. సో ఇంకా కళ్యాణ్ వీడియోస్ కావాలి అంటే నాకు చెప్పండి. సో నేను ఇంకా కళ్యాణ్ బాబుతో రొటీన్ ఇంకా ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను అనమాట. సో యాక్చువల్లీ కళ్యాణ్కి ఇప్పుడు వాళ్ళకి సెకండ్ సెమ్ స్టార్ట్ చేశారనమాట. సో అందుకే వాళ్ళకి అన్ని బుక్స్ అన్ని కొత్తగా ఇవేంటో అర్థం కాలేనట్టు ఉన్నారు. సో అందుకే ప్రతిదీ అడుగుతున్నాడు అనమాట. ఇది ఏంటి, ఈ రైమ్ ఏంటి, దీన్ని ఏంటి అంటారు. అంటే వాళ్ళకి స్టార్ట్ అయ్యి జస్ట్ ఒక 10 days అయి ఉంటుంది అంతే. సో ఇక్కడైతే ఇంకా ఆల్ఫాబెట్స్ చదువుతున్నాడు అనమాట, ఇంకా మొత్తం అన్నీ. సో ఎంతమంది మీ పిల్లలు ఇలాగే చేస్తారు ఈవినింగ్ టైం రొటీన్? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నాది ఆల్మోస్ట్ డే మొత్తం ఇలాగే ఉంటుందండి ఈవినింగ్ రొటీన్ అయితే. సో ఇంకా వాళ్ళు చదువుతూ అయిపోయాక ఇక్కడైతే నేను కళ్యాణ్కి ఇంకా డిన్నర్ పెట్టేస్తున్నాను అనమాట. కళ్యాణ్కి ఈరోజు ఆవకాయ అన్నం కావాలంట. సో ఆవకాయ అన్నం నెయ్యి వేసి వాడికి కలిపాను అనమాట. వాడికి ఆ రైస్ అయితే చాలా ఇష్టం అండి. వాడికి ఏమైనా కర్రీస్ తినకపోతే మాత్రం ఇదే రైస్ అడుగుతాడు వాడు. సో నేను కూడా వాడికి నచ్చిందే పెడతా. ఇంకా మనుకి వచ్చి వైట్ రైస్, సాల్ట్, కొంచెం నెయ్యి. మనుకి ఇదంటే ఇష్టం. ఇక్కడ చూసారా టీవీ చూస్తే ఎంత గుడ్ బాయ్లా తింటున్నాడు. సో మనుకి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా మెనూ చేంజ్ చేస్తాను అనమాట. వాడికి ఈరోజు నెయ్యి అన్నం అడిగాడు. సో వాడికి నెయ్యి అన్నం అంటే ఇష్టము. సో నెయ్యి పెట్టాను. సో మీలో ఎంతమందికి ఆవకాయ అన్నం అంటే ఇష్టం? సో ఇక్కడైతే వాడు డిన్నర్ అయిపోయింది. ఇంకా స్లీపింగ్ టైం అండి. ఫుల్ టైర్డ్ అయిపోతాడు కాబట్టి ఫస్ట్ ఇంకా బెడ్ ఎక్కేసి పడుకొని పోతాడు అనమాట తినగానే. సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ గాయ్స్.